మా పిల్లలు గంజాయికి బానిసలు అయ్యారు, మీరే కాపాడాలి. ఇది ఒక ఎమ్మెల్యేని ప్రజలు కోరుకున్నటువంటిది. వెరీ గుడ్, నిజం. ఇవాళ ప్రతి తల్లి ప్రతి తండ్రి ఫస్ట్ బాధ్యత మనదని ఆలోచించాలి. చేతులకి సెల్ ఫోన్ ఇస్తున్నాం, వాళ్ళు ఏం చేస్తున్నారో చూడట్లా, ఏం జరుగుతుందో పట్టించుకోవట్లేదు, దాంట్లో దేనికి ఎడిక్ట్ అవుతున్నారో మనం పట్టించుకోవట్లా. ఇంట్లో ఎదురుబోదురే కూర్చుని ఉంటారు, ఫోన్ తిప్పుకుంటూనే బతికేస్తుంటారు. ఏంటది అంత అవసరమే ఉంది? అడిగేది లేదు, అడిగితే తిరగబడే పిల్లలు. అదే సందర్భంలో డ్రగ్స్, మత్తు, మద్యానికి బానిసలు అవుతున్నారు. మద్యం అనేటువంటిది సహజమైపోతుంది. మందు తాగొచ్చినటువంటి పిల్లాడిని దండించడం మానేసి హితబోధలు చెప్తూ ఉంటే వర్కౌట్ కావట్లేదు. అదే సందర్భంలో ముందు ఒక మందుకు అలవాటు పడ్డవాడు ఆ తర్వాత గంజాయికి అలవాటు పడుతున్నాడు, ఆ తర్వాత ఆ మత్తు చాలక డ్రగ్స్కి అలవాటు పడుతున్నాడు. ఇది ఆంధ్ర తెలంగాణలో జరుగుతున్నటువంటిది. నా బిడ్డల భవిష్యత్తు బాగుండాలని భార్యాభర్త ఇద్దరూ కలిసి కష్టపడి ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ వాళ్ళ బిడ్డలు చివరికి ఇలా తయారవుతున్నారు. ఎందుకంటే సంరక్షించే వాళ్ళు లేక, విజిలెన్స్ లేక, ఫాలో అప్ లేక. ఎవడెవడో ఆలోచిస్తున్నాడు, వాడట్టా బతికాడు వీడట్టా బతికాడు అని చెప్పేసి మనం అలా బ్రతకాలనుకుంటే చివరికి మన బిడ్డల బ్రతుకులు ఎట్లా అవుతున్నాయి. ఖచ్చితంగా పేరెంటల్ కేర్ అన్నది ముఖ్యం. ఆలోచించుకోకపోతే భవిష్యత్తు ప్రశ్నార్థకం.